హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో కాలీఫ్లవర్ 65ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సాసులు అవసరం లేదు. ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. మంచి రంగుతో రుచిగా బయట మనం రెస్టారెంట్‌లో కానీ లేదా బయట బండి మీద తిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే టేస్ట్‌తో మీకు కూడా ఇంట్లో పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా చేసి చూపించబోతున్నా. ఇందుకోసం కాలీఫ్లవర్‌ని చూడండి ఈ విధంగా మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు బాగా వేడిగా ఉన్న నీళ్ళను వేసుకోవాలి. బాగా మరిగించిన నీళ్ళను వేసుకొని మూత పెట్టేసేసి దాదాపు 5-7 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళను వేసి పెట్టడం వల్ల ఇవి మనకి కాస్త మెత్తపడతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌ని, ఒక కప్పు మైదాని వేసుకోవాలి. ఒకవేళ ఇవి స్పూన్‌లో చెప్పాలంటే 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని, 4 స్పూన్ల మైదాని, అలాగే ఒక స్పూన్ శనగపిండిని. శనగపిండి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటాయి. ఒక్కసారి వేసి చూడండి. అలాగే ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల రంగు చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ప్రొడక్ట్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకి మరి కాస్త స్పైసీ కావాలనుకుంటే కాస్త కారంగా ఉన్న చిల్లీ పౌడర్‌ని మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇందులోకి కొద్ది కొద్దిగా నీరుని వేసుకుంటూ పిండిని రిబ్బన్ జారుగా కలుపుకోవాలి. మనం మామూలుగా బజ్జీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో మిరపకాయ బజ్జీ పిండికి ఆ విధంగా ఉండాలనమాట. చూస్తున్నారుగా వీడియో? ఈ విధంగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూడండి మరొకసారి చెప్తున్నాను. ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి పావు కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిల్లీ పౌడర్‌ని, ఉప్పును వేసేసి ఇదంతా రిబ్బన్ జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇవి కాస్త మెత్తబడి ఉంటాయి. వేడి నీళ్ళకి వేసి పెట్టాం కదా! ఇప్పుడు నీళ్లు లేకోకుండా ఇలా ఏదైనా చిల్లులు గరిటెతో కానీ లేదా స్టెయినర్ సహాయంతో కానీ వాటర్ ఏమాత్రం లేకోకుండా వంపేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లో ఒకటొకటిగా ముంచి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. మనం కలిపిన ఈ పిండి అనేది ఈ కాలీఫ్లవర్ ముక్కలకి లైట్‌గా అంటుకోవాలి. చాలా మందంగా ఉందంటే తినడానికి అస్సలు బాగోవు. అందుకని లైట్‌గా అంటుకునేలాగా చూసుకోండి. అందుకోసమని ఒకవేళ మీకు పిండి మరి కాస్త గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసైనా సరే జారుగా కలుపుకొని చూడండి లైట్‌గా కోటింగ్ లాగా ఉండాలి. మనకి ఈ కాలీఫ్లవర్ పైన జస్ట్ ఒక లేయర్ లాగా పల్చగా ఉండాలి. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఎక్కువ పిండి లేకోకుండా చూసుకోండి. ఈలోపు మనకి ఆయిల్ బాగా వేడెక్కింటుంది కదా! ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని మనం ఒకటొకటిగా ఆయిల్‌కి సరిపడా వేసుకోవాలి. ఇలా స్పూన్ సహాయంతో కానీ లేదా చేతితో కానీ అన్నీ కూడా లైట్‌గా పిండి అంటుకునేలాగా చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత లైట్ కోటింగ్ ఉన్నాయో. మనకి ఎక్కువ పిండి అనేది ఉంటే తినడానికి అస్సలు బాగోవండి. లైట్‌గా ఉండాలి. అందుకోసమని పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసేసి వీటిని ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లోకి కానీ లేదా టిష్యూ పేపర్‌లోకి కానీ వేసేసుకోవడమే. మీకు ఎక్స్‌ట్రా ఎక్కువగా ఉంది ఆయిల్ అంటే టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఇక్కడ నాకైతే ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ పీల్చుకున్నాయి. కావాలంటే వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది. ఎంత లైట్‌గా ఉందో ఆయిల్. ఇలా మనం మైదాలోకి కార్న్ ఫ్లోర్ కలిపి వేసుకోవడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకోకుంటే ఆ ప్లేస్‌లో బియ్యపు పిండినైనా వాడుకోవచ్చు. బియ్యపు పిండి వేసినా సరే మనకి ఆయిల్ చాలా తక్కువగానే పీల్చుకుంటాయి. అంతేకాకుండా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీకి కార్న్ ఫ్లోర్ అందుబాటులో లేనప్పుడు బియ్యపు పిండినైనా సరే వేసి ట్రై చేయండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం కావాలంటే ఇలాగే మనం వీటిని తినేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం గోబీ 65ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక మిక్సీ గిన్నెలోకి 2 మీడియం సైజు టమోటాల్ని బాగా పండినవి తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇందులోకి సాసులు వేయడం లేదు కాబట్టి ఈ టమోటా ప్యూరీని వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 4 పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా టమోటా ప్యూరీ అనేది మనకి బాగా ఉడికి దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ని, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని, ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలాని, అలాగే మరొక పావు టీ స్పూన్ స్పైసీ చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ మసాలాలోకి ఒక టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. దాదాపు ఈ మసాలానంతా కూడా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా అంతా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. చూడండి ఇందులోకి ఎలాంటి సాసులు కూడా వాడడం లేదు. అలాగే మనం ఫుడ్ కలర్ కూడా వేయడం లేదు. మనం ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ని తీసుకోవడం వల్ల కలర్ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 లేదా 3 నిమిషాలు మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సేపు మనం ఫ్రై చేసుకున్నామంటే ఇవంతా బాగా మెత్తబడిపోతాయి. అందుకోసమని ఒక 2 నిమిషాల పాటు మాత్రమే బాగా ఫ్రై చేసేసి పైన కాస్త కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా? చాలా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదూ! అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం రెస్టారెంట్‌లో తినే కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తినడమే హెల్తీ అండ్ టేస్టీ కూడా. మరింకెందుకు ఆలస్యం వీడియో చూసారు కదా! ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో సింపుల్ టేస్టీ వంటకాల్ని సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.